ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బాబు, ఆ అమ్మాయి ఎవరో నీకు తెలుసా? నాకు బాగా తెలిసిన అమ్మాయే, మా కాలనీలోనే ఉంటుంది. అవునా? ఆ, ఇప్పుడు ఎక్కడికి వెళ్తోంది? పక్కనే సుజాత షోరూమ్ ఉంది కదా, ఆ. అక్కడ బట్టలు కొంటాకి వెళ్తున్నారు. అవునా? ఆ. సుజాత షోరూమ్కి వెళ్తోందా? ఇప్పుడే అబ్బాయికి ఫోన్ చేసి చెప్పాలి. ఏంటి అబ్బాయి ఫోన్ తీయటం లేదు? సర్లే చూద్దాంలే, మిస్డ్ కాల్ చూసైనా ఫోన్ చేస్తాడు కదా. ఆ అమ్మాయి ఎక్కడుందో అప్పుడు చెప్దాం. ఏంటి నాన్న, ఏమైంది? ఎందుకింత లేటు? ఏం లేదే, వచ్చేదారిలో టైర్ పంక్చర్ అయింది. మార్చుకుని వచ్చేసరికి ఆలస్యమైంది. అమ్మా, అన్నయ్య టైర్ మార్చలేకపోతే మా ఫ్రెండ్ మార్చింది. రేయ్, ఇప్పుడు అదంత అవసరమా? పల్లవి, ఆలస్యంగా వచ్చానా? లేదమ్మా, మేం కూడా ఇప్పుడే వచ్చాము. ఏమైంది అలా ఉన్నావు? ఏం లేదులే, వెళ్దాం పదండి. ఏమైంది అలా ఉన్నావు? మండిపోతుంది. ఆ పల్లవి అలా నవ్వుతూ ఉంటే ఒళ్ళు మండిపోతుంది. పీక పట్టుకుని నలిపేయాలనిపిస్తుంది. దీంతో పెళ్ళి, దాంతో పాటు షాపింగ్. దాన్ని ఏదో ఒకటి చేయకపోతే తప్ప నాకు మనశ్శాంతి ఉండదు. ఉండి చెప్తాను. ఫోటో తీరా. రేయ్ ఆపు, ఏంటా పిచ్చి పని? పిచ్చి పని ఏముంది మమ్మీ? పెళ్లికి ముందు సంగీత్ ఫంక్షన్ పెడతారు కదా, అక్కడ ఇలాంటి మూమెంట్స్ ఎన్నో ఉంటాయి. కానీ ఇది న్యాచురల్ కదా, అందుకే కెమెరాలో బంధిస్తున్నా. రేపు పొద్దున వీడికి పెళ్లికి గిఫ్ట్ ఇస్తే స్వీట్ మెమొరీ లాగా ఉండిపోతుంది. మనం వచ్చింది ఫోటోలు దిగడానికి కాదు, షాపింగ్ చేయడానికి. వెళ్ళి ముందా పని చూడండి. రానానమ్మా. పో. పల్లవి, రామ్మా. నువ్వేం మాయ చేసావో గాని, ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని. ఏమండి? అదే పాట, అదే వాయిస్. ఏమండి, మొన్న సింగింగ్ కాంపిటీషన్ లో పాట పాడింది మీరేనా? మా వారు అలాంటి వాటికి ఒప్పుకోరండి. నేనే క్యాజువల్ గా పాడాను. అక్కడ పాడింది వేరే అమ్మాయి అయి ఉంటుంది. అవునా? పర్లేదండి, థ్యాంక్స్. ఆ అమ్మాయి ఎవరో తెలిస్తే బాగుండు.
ఒక్కసారైనా కంటి ముందుకొచ్చి కనపడితే బాగుండు. భువన, పల్లవికి కాలెందుకు అడ్డు పెట్టావు? అంటే నేనా మాత్రం గెస్ట్ చేయాలని అనుకున్నావా? అది మనతో పాటు షాపింగ్కి రావడం చూసి తట్టుకోలేకపోతుంది. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దని చెప్పాను కదా. బ్రెయిన్ పనిచేయట్లేదా నీకు? నన్ను తిడతారేంటంటే? తిట్టక ఈ పెళ్లి జరిగితే అది చస్తుందని నీకు తెలీదా? అది చావడం కావాలా? నువ్వు కాలు అడ్డు పెట్టి అది కింద పడి దెబ్బలు తినడం కావాలా? అది కింద పడి ఏ కాలో చేయో విరగొట్టుకుంటే పెళ్ళి ఆగిపోతుంది. అంటే అది బతికిపోతుంది. ఏం కావాలి? ఆ పల్లవి అంతం ఆ గండమే చూసుకుంటుంది. ఏంటండి గండం అంటున్నారేంటి? మిమ్మల్నేనండి. ఏమైంది గుండమ్మా? ఏం లేదండి, సుమలత గారు ఏదో గండం అంటున్నారు. చెప్పండి, ఏంటి గండం అంటున్నారు? అదేం లేదు పెద్దమ్మా, ఇంట్లో జరిగిన దాని గురించి చెప్తున్నారు. ఇంట్లో ఏం జరిగింది అంటే వదిన మీద పూలకొండి పడబోయింది మేడం. అన్నయ్యే కాపాడాడు. అవునమ్మా. అది పనమ్మ ఏదో పొరపాటుగా పెట్టుంటుందమ్మా. పొరపాటున పడిందంతే. పల్లవి, మీరెందుకు అంత టెన్షన్ పడుతున్నారు? ఆహా, ఏం లేదండి. ఈ అబ్బాయి ఏంటి ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయటం లేదు? ఆ అమ్మాయి కోసం ఇంతలా వెతికాడు. పలానా చోట ఉందయ్యా అని చెప్దామంటే ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. ఆ, ఆ. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్.